చేతులు ఉన్నాయి కదా, చేతులు ఎలా పనిచేస్తాయండి? చేతిలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా? 27 ఎముకలు ఉంటాయి. 34 కండరాలు ఉంటాయి, మజిల్స్. నరాలు ఎన్ని ఉంటాయి? నరాలు ఎన్ని ఉంటాయండి? 100 ఉంటాయా? చెప్పరేంటండి? 100 నరాలా? 1000? ఏమండి, మీకు ఎవరైనా తెలుసా నరాలు ఎన్ని ఉంటాయి? తెలియదు కదా. వేల కొలది నరాలతో మనం నిర్మించబడి ఉన్నాం. అందుకే నరుడు అని పేరు పెట్టాడు దేవుడు, నరుడు. అయితే చేతులు చాలా మూమెంట్ చేయగలిగిన శక్తి శరీరంలో ఎక్కడ లేదంట. కాళ్ళకు కానీ వీటికి ఎక్కడ అంత మూమెంట్ లేదు. ఈ చేతులకి దేవుడు అంత మూమెంట్ ఇచ్చాడనమాట. అందుకే అంత బలంగా పని చేయగలుగుతాం. కాళ్ళతో అంత బలంగా చేయలేం కదా. చేతులతో ఎంత పనైనా మనం చేతులతోనే చేయగలుగుతాం కదా. అందుకని దేవుడు ఏం చేశాడంటే చక్కటి మూమెంట్ని దేవుడు చేతులకి ఇచ్చాడనమాట కదా. అసలు స్తుతించండి, దేవుని స్తుతించండి. ఆయన మరి అద్భుతం, ఆయన అద్భుతం చూస్తే, ఆయన అద్భుతకరుడు, ఆయన అద్భుతంగా చూస్తే ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తామంటే మనం చేతులతో ఎన్ని పనులైనా చేయగలుగుతాం. తినటం, వ్రాయటం, ఇలా సైన్స్ చేస్తా ఇట్లా పిలవటం, అన్ని పనులు మనం ఆర్ట్ చేయటం, ఏదైనా మనం కన్స్ట్రక్షన్ ఏదైనా చేయటం, ఇంటి పనులు చేసుకోవటం అన్నీ చేతులతోనే కదా. చేతులు లేని వాళ్ళు పనులు చూడండి అండి. చేతులు లేని వాళ్ళ అవస్థలు ఎట్లా ఉంటాయంటే చూడండి, భయంకరంగా ఉంటాయి. మనకి చేతులు ఇచ్చాడు దేవుడు, దాన్ని బట్టి ఎంతగా స్తుతించాలి. కాళ్ళని ఇచ్చాడు, కాళ్ళ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మనం ఎంత స్తుతించాలి. మరి దేవుడు నాకు ఏం మేలు చేశాడు అంటారేంటండి? దేవుడు ఎంత మేలు చేశాడండి. కొంతమంది మోగవారు మాట్లాడలేరు, మనకు నోరు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కదండి. సో మనకి ఏది చూసినా దేవుడు ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని సృష్టించారంటే మనను కలగచేసిన విధం చూడగా ఆయన ఎంత అద్భుతకరుడో మనకి తెలియ వస్తుంది కదండి.